హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. మేమైతే గుడివాడ వచ్చిన తర్వాత రెండో రోజు అనమాట. నిన్న సాయంత్రం వచ్చాం కదా. ఇంక ఇప్పుడైతే మేము ప్రేయర్ స్టార్ట్ అయిద్దండి 11:30కి. ఈలోపు వంటలు అవన్నీ సిద్ధం చేయాలన్నమాట. మేమైతే వేటపోతు కోసం ఎదురు చూస్తున్నాం. అదైతే వచ్చేసింది. ఇప్పుడు దాన్ని ప్రాసెస్ అది వేటపోతు రాలి దొంగ అంటే ఉందేమో సైడ్ సంచిలో వేటపోతు అది చూసి వచ్చాం రాత్ర. అతనైతే ఇప్పుడు వచ్చాడనమాట. దాని ప్రాసెస్ అది చేస్తారు. ఈ లోపైతే మనం మిగిలిన వాటిని అన్నిటికీ సిద్ధం చేసుకుందాం. నువ్వు కూడా ఎందుకు 5 గంటలకు వెళ్ళేస్తావా? పడుకుంటేనేగా రాలా బాగుంటాయి, బాగా చేస్తారు అసలు. కాశీ అని ఒక అతను ఉంటాడు. మహాపరిశుద్ధ ప్రేమలు ఉండేవా నెక్స్ట్ స్తోత్రాలు నాయన ఎదుగున్న తండ్రి సంజారాలు నెక్స్ట్ స్తోత్రాలు బిడ్డల ప్రభావ మరియు ఇచ్చిన బిడ్డలను బట్టి జాన్స్ని బట్టి ఆసక్తులు చెల్లిస్తున్నాం. మరి నాయన బిడ్డల ప్రభావ వారి చదువు విషయంలో నాయన ప్రభావ బిడ్డలకు మీరు బయలుపరిచినట్లుగా నీ చిత్తాన్ని వారు నెరవేరుస్తుండగా ఇదిగున్న తండ్రి నాయన ఈ యొక్క శ్రేష్టమైన భోజన పదార్థాల కోసం ప్రభావం శ్రేష్టమైన ఆహారాన్ని ఆశీర్వదించండి తండ్రి. నీ కృపగా ఉంచండి. ఈరోజు జరగబోయే కార్యక్రమం అంతా మన జాన్సన్కి విజయ్కి ఆశీర్వాదకరంగా మంచి భవిష్యత్తును వారికి ఇచ్చినట్లుగా మీరు దీవించమని దీన్ని ప్రిపేరెన్స్గా ప్రతి దోషంలో సిలువ రక్తంలో కొట్టువేమని ఈ కుటుంబాన్ని దీవించి కన్నా శ్రేష్టమైన బిడ్డలకు దయచేయమని ఏసునామములో దీవిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దానిలో ఇంకా శ్రేష్టమైన ఆశీర్వాదాలు వారికి సమృద్ధి ఇచ్చి జరుగుతున్న వాళ్ళ పోరాన్ని కూడా మీరు ఆశీర్వదించి ఇంకా ఇక్కడే అంట పొయ్యి తమ్మి పారేస్తాడు వస్తాడు. మరి నువ్వు వెలిగించలేదా దీన్నా? నువ్వు దాన్ని ఏం చేస్తారండి? బెంగత ఏం తినలేదు అనుకుంటా. అందుకే అంటున్నాడు దానికండి రారా ఎలాగైనా వస్తలేడు. కోడిని కాల్చడం అంటే ఇష్టం. అది మొత్తం కాదు. కింద పెట్టి కింద దించు. దాని మీద పెట్టేయి, దాని మీద పెట్టేయి. అది పెట్టి మనిషి అది పెట్టి చీకులు కాల్చుకుంది. తెలుస్తున్నాడు చూడు. బగి నీళ్ళు అంటాం మనిషి. ఇక్కడ నీళ్ళు పట్టి కాల్చేమేవి అది చేసేయడం ఇంకా అయిపోయింది. వాళ్ళు కోసుకుంటారు. తలకాయ కాలు తీసిరా పైలు కాలు చేద్దాం. కర్మకు తీసుకుని తిప్పటి ఇటు తాడు ఉంది కదా, తాడు కాలను తిప్పు. కొంచెం మంట పెట్టరా, ఎగదోరా చుట్టూ పొలంలో లోపలికి అదే డ్రాప్ పెట్టుకుంటాను. కాకపోతే అయితే కోసామండి. ఇంకా ఇది ఇప్పుడు కటింగ్ చేస్తారు ఇక్కడ. తలకాయ కాళ్ళు కూడా పొయ్యిలో కాల్ చేస్తే అవి కూడా కొట్టేస్తారు ఇక్కడ నీట్గా.
అలాగే ఒక పుంజు కూడా కోసం ఆ పుంజు కూడా ఇంక కటింగ్ చేసేస్తుంది. కాల్ చేసుకుంటాడు. ఈ కాళ్ళు లోపలేసి ఏం కాళ్ళు ఫస్ట్ ఇది అయితే లేకపోతే సైడ్లో అంటే పెట్టి సరిపోయిందేమో కోడి కదా. రెక్కలు బొచ్చున్న దగ్గర కాళ్ళు కాల్చు. కాల్చండి, పట్టుకోవద్దా కాలిపోతుంది. గీకేసి మళ్ళీ కాల్చాలి అక్కడ నుండి ఇయ్యా చేత్తు రాదా. నీళ్ళు తేరా అంటే రావట్లేదు. రాదులే. కొవ్వేం రాలేదు దీనికి. మటన్ కొడతాం అయిపోయి వచ్చిందండి. మటన్ కొట్టిన తర్వాత నాటుకోడి కూడా కొట్టేస్తుంది. బోటీ కూడా చేసేస్తున్నారు. అలాగే తలకాయ కాళ్ళు కూడా కాల్చేసాము ఇక్కడే. అవి కూడా అయిపోయి వచ్చినాయి. ఈయన అయ్యేసరిగా ఇచ్చేస్తే ఆ నాటుకోడిని కూడా కొట్టేసి తర్వాత తలకాయ కాళ్ళు కూడా నీట్గా కట్ చేసి వెళ్ళిపోతుంది. మనం ఇలా బోటీ కూడా చేసేసుకుంటే పనులన్నీ కూడా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. నాటుకోడి చేసాను, కాళ్ళు చేసా, కొట్టించేసా, తలకాయ కొట్టించేసాను, బోటి చేపిచ్చేసా. కుక్కర్లో పెడుతున్నా బోటి. అది కూరకి గిన్నె ఇచ్చేస్తే కూర వేసేద్దాం. కప్పాలో పెరుగు సాంబార్ పెట్టేశారు ఆల్రెడీ. పెట్టలేదా? రెండు అందులో వేసాము. కోసి అందులో ఉన్నాయి కోసుకొని పెడతాం.
తలకాయ అంటే కొంచెం బాగా కడుగు, అంటే పుల్లపై మీద కాల్చండి. చూసుకో. ఏం చేస్తున్నావు లోపల? టిఫిన్ వేసావా? అది కూడా ఉందండి. మళ్ళీ బోటీ పెట్టామన్నారు అక్కడ. టిఫిన్ పెట్టేస్తే తినేస్తాం ముందు. కానీ మరి आपके इम्पोर्टेंट बताते हैं ఇటు వచ్చేసి అటు పక్కన చాలా అనుకుంటా అడుగా ఒకసారి చూడు రూపాయలు పెరి చట్నీలో శనగకాయండి ప్రశాంత్ గారు చూడు ఇక్కడ వేసాను. వద్దులేదు సరిపోతాయి. తీసేయకండి. కాదు ఇడిపోతుంది అయినా మీరు వేసాం కదా 2 ప్యాకెట్ 2 ప్యాకెట్లు వేసేద్దామా? సగం ప్యాకెట్ చాలా ప్యాకెట్ ఉంది. లోపల ఇంకెవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక వేటపోతు స్టేడియం అయితే 1 గంటలో మొత్తం బోటీ క్లీనింగ్, తలకాయ, కాళ్ళు పట్టడం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఇక బయట పిల్లలపై మీద ఏంటి అది కూర వండేస్తున్నావా? మటన్ కర్రీ. మటన్ కర్రీని బిర్యానీ కూడా దీని మీద చేస్తావా? బిర్యానీ కాల్చారు 3 దీని మీదనా? లేదు తలకాయ కూడా మేకపోతుగా లాస్ట్లో పెట్టి వదిలేస్తే కాల్చారా అదే మరుగుతూ ఉంటుంది. ఇది అయ్యాక బిర్యానీ వేసేద్దాం. బోటీ ఏమో అక్కడ వండేసేస్తాం. లోపల ఉండి బోటీ నాకు కూడా అక్కడ వండేస్తాం. పొలాలు సరిపోతాయా? పొలాలు మరి ఏమున్నాయి పెట్టుకోవడం. తీసేసిన తర్వాత నాటుకోళ్ళు అన్న వేయచ్చు గిన్నెలో చేస్తే. కుక్కర్ ఖాళీ ఉంటే తీసేసి ఎందుకు గిన్నెలో తీసి ఏం మళ్ళీ ఆ పైన వెళ్ళిపోతున్నావా? నీ స్టైల్లో ఉప్మా అంటే ఇదేనా? నేనే ఎప్పుడు తిన్నా. అదేనా నీ స్టైల్? తీసుకెళ్ళండి.
నేను ఈ బోటి వేసి వాటర్ పోసి అప్పటి కిలో పోదు. అంటే ఏగాలో వేసేయాలి కూర. కొద్దిగా ఆగనిద్దాం, ఏగాలా? కొంచెం ఏగాక వేసేద్ది కానీ. అల్లం పేస్ట్ వేసావు వేయలేదు. ఇలా అల్లం పేస్ట్ ఫుల్గా 5 గంటలు. ఇది అటిచ్చే ఆంటీకి లోపల ఒకటి ఉంది కదా, నన్ను గుర్తించరా మీరు అంటుందా బెల్ల. ఏంటండి లోపల ఒకటి ఇక్కడ ఒకటి బయట ఒకటి. ఇప్పుడు హనీ ఉప్మా తినాలంటే అదృష్టం ఉండాలంట. ఈ స్టైల్లో ఉప్మా చేసి అంది. ఎవరా? అయ్యో ప్రశాంత్ ఇది కడిగేసాను. నాకు కూడా వేసేద్దాం అయితే. సరిపోయిద్దా? వేసేసుకోండి. వేసి చేత్తో వేసే మరి వాటర్ అన్నట్టు. వాటర్ అన్నట్టున్నాయి ఇక చేత్తోనే. ముక్కలు వేయరా, ఇది వేసే కాద్దాం, కూర వేసాక ఉప్పు వేద్దాం. అందుకే ఆ స్టూల్ వేసుకురా మోసే. అది ఆ స్టూల్ ఉంది కదా, ఇక స్టూల్ కుర్చీ తీసుకో. తీసేస్తారా? యమానం ఫ్లైట్ నీళ్ళు అదే కాదు. అయ్యా మొక్కలు ఉన్నాయి బాగుంది. సైడ్ నుంచి సైడ్గా ఇది
పెట్టాలి, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టాలి. కప్పాలి అది తెరగా దాన్ని ఇల్లు నాకు తెరవదు. ఇప్పుడు ఎట్లా 10 కేజీలు 11 కేజీలు ఉంటుంది. వాటిలో పెద్ద వేసేయాలి. చేస్తా. నీ ఉప్మా అయిపోయిందా నీ స్టైల్లో? అయిపోతే తిందామని వెయిట్ చేస్తున్నాం. అలాంటి కూర అయితే అందుకునే మొహం కడుగు కూర్చో, అక్కడ కూర్చొని వచ్చి అందరూ అనేది అంత ఫాస్ట్ కడుక్కుంటున్నారు. ఫాస్ట్గా కడిగేస్తుంది. వాళ్ళు ఎవరు పెట్టలేదు, ఏం చేసిందా పిల్ల మరి? అంతా పిల్ల పెట్టేవా మనిషి ఎత్తున్నావా? బాగాలేదుగా మరి. ఇక దాన్ని చేపిస్తేనే లైన్లో ఉంది, చేపించకపోతే ఇక మనం ఇదేనా? ఓకేనా? ఓడంటే ఇప్పుడు మళ్ళీ ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలి. చెట్టే నాకు కూడా. వస్తారంటారు అందరూ. ధరణి ఫోన్ చేసింది వస్తామని. అందరూ వస్తారంట. ప్రస్తుతానికి అయితే ఈ అమలక్కలు ఒక్కలే స్టేషన్కి వెళ్ళారంట. అదే కాక మొక్క తీసుకొని ఒక్కలేదు అదే మనమైతే టైం చేసేవాళ్ళం. ఫస్ట్ కింద తీసుకెళ్ళారా? వస్తాడు. టిఫిన్ చేశారా? ఇంకా ఉన్నాయా వాటర్? ఈ వాటర్ మీద ఉడికిపోయినట్టుంది. వాటర్ ఎక్కువ పోయి అవసరం. కాల్తున్నాయి కదా, అందులో పెట్టి వదిలేసారా? ఉడికించలే, నీళ్ళు అప్పుడే పోయట్లేదు. కారం దానా? నీళ్ళు ఎక్కువ పోయి అవసరం, కొంచెం పోసి చాలా లాస్ట్లో.
హనీకి ఏమైందో చూడండి రా. హనీకి ఏమైందో చూడండి అని